ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ఆరోగ్యం విషమంగా ఉందా? మోజ్తబా మరణ వార్తను త్వరలోనే వింటామంటున్న ఇజ్రాయెల్ మాటలకు అర్థమేంటి? ఇంతకీ ఇరాన్ సుప్రీం లీడర్ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో ఆసక్తికరంగా సాగుతోన్న చర్చ. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా చేసిన దాడిలో అప్పటి సుప్రీం లీడర్గా ఉన్న అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందారు. ఆ తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్గా మోజ్తబా ఖమేనీ బాధ్యతలను అందుకున్నాడు. కానీ అప్పటి నుంచి ఆయన ఒక్కసారిగా కూడా బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. త్వరలోనే మోజ్తబా ఖమేనీ ఇక లేరన్న వార్తను విన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనేది ఇజ్రాయెల్ వర్గాలు చెబుతున్న మాట. దీంతో మరోసారి ఇరాన్ సుప్రీం లీడర్ ఆరోగ్యంపై ఊహాగానాలు బయలుదేరాయి. ముజ్తబా ఖమేనీ ఆరోగ్యం విషమంగా ఉందా? ముజ్తబా మరణ వార్తను త్వరలోనే వింటామంటున్న ఇజ్రాయెల్. ఇంతకీ ఇరాన్ సుప్రీం లీడర్ పరిస్థితి ఎలా ఉంది? ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు ముజ్తబా ఖమేనీ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ను ఇరాన్లోని ఒక రహస్య ప్రాంతంలో వైద్యం కోసం తరలించినట్లు ఇజ్రాయెల్ మీడియా కోడై కూస్తోంది. ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ ప్రభుత్వ వర్గాలు కూడా ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇరాన్లో సుప్రీం లీడర్ ముజ్తబాకు సంబంధించిన సమాచారం అంతా ఆ దేశంలో ఉన్నత స్థాయిలోని వర్గాలకు తెలుసు అంటున్నారు. త్వరలోనే ముజ్తబా ఖమేనీ ఇక లేరన్న వార్తను విన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనేది ఇజ్రాయెల్ వర్గాలు చెప్తున్న మాట. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా చేసిన దాడిలో అప్పటి సుప్రీం లీడర్గా ఉన్న అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందాడు. ఆ తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్గా ముజ్తబా ఖమేనీ బాధ్యతల్ని అందుకున్నాడు. కానీ అప్పటి నుంచి ఆయన ఒక్కసారి కూడా బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. చివరకు తన తండ్రి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదు. అమెరికా దాడుల్లో 2 కాళ్లకు ముఖానికి తీవ్ర గాయాలు కావడంతోనే ముజ్తబా ఖమేనీ ప్రజల ముందుకు రావడం లేదని అంటున్నారు. అయితే భద్రతా కారణాల వల్లే ముజ్తబా బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని ఇరాన్ వర్గాలు తెలిపాయి. ఆయనపై మరోసారి దాడి జరిగే అవకాశం ఉందనే హెచ్చరికలతో ప్రజల్లో కనిపించవద్దని భద్రతా సిబ్బంది సూచించినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడి తర్వాత మంత్రివర్గ సభ్యులను ఇప్పటివరకు ముజ్తబా ప్రత్యక్షంగా కలవలేదు. ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని, ఏ క్షణంలోనైనా మరణించే అవకాశం ఉందన్న ప్రచారం ఇరాన్ అత్యున్నత నాయకత్వ వర్గాల్లో జరుగుతోందని ఇజ్రాయెల్ చెప్తోంది. అయితే ఇరాన్ అధికారులు మాత్రం ఈ వార్తలను ఖండిస్తున్నారు. ఫిబ్రవరి దాడుల్లో ముజ్తబాకు తీవ్ర గాయాలు కాలేదని స్పష్టం చేశారు. ఇటీవల అధ్యక్షుడు పెజిష్కియాన్ కూడా సుప్రీం లీడర్తో ప్రస్తుతం కమ్యూనికేషన్ కష్టంగా ఉందని, అయినప్పటికీ ప్రభుత్వానికి ఆయనే ప్రధాన బలమని అంటున్నారు. ఇజ్రాయెల్కు అత్యంత విశ్వసనీయమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొసాద్ ఉంది. బహుశా ఈ సోర్సెస్ నుంచే ముజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోగలుగుతున్నారు అన్నది ఒక వాదన.